మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక్ ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు మనతో ఉన్నారు. గురువుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం. ఓం నమ శివాయ. ఓం నమో వెంకటేశాయ. గురుగారు, జూలై నెల 2026 తులారాశి వాళ్ళకి మరి ఈ నెల వీళ్ళకి ఎదురయ్యే లాభ నష్టాలు, మంచి చెడులు ఏ విధంగా ఉండబోతున్నాయి? వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? తులారాశికి గురువు 10వ ఇంట్లో ఉన్నాడు. గురువు 10వ ఇంట్లో ఉంటే పని చేయనివ్వడు, పని రాదు, పని దక్కదు, దొరకదు. ఫిలాసఫీలోకి వెళ్ళిపోతారు. అంటే వేరే వాడికి చెప్పడం. ఆఫీస్లో ఉన్నావు, నువ్వు ఇప్పుడు చెప్తావు, అందరికీ నేర్పిస్తావు, నిన్ను గురువుని చేస్తారు. తులారాశి ఈ 3 నెలలు మీరు పని చేయడం చాలా తక్కువ, వేరే వాళ్ళకి పని నేర్పడం, వేరే వాళ్ళకి పని చెప్పడం ఇది ఎక్కువ అవుతుంది. అంటే వాడు ఫిలాసఫీలోకి వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఒక మోటివేషనల్ స్పీకర్ ఉన్నాడండి, ఆయన పని చేయకూడదు, వేరే వాళ్ళని పని చేయమని చెప్పాలి కదా. ఆయన ఇక్కడ ఉంటుంది మొత్తం, కానీ ఆయన కూర్చొని ఏం పని చేయడు, మొత్తం ఫిలాసఫీ, హ్యూమన్ ఫిలాసఫీని చదవడం. మనం అది సైకాలజిస్టులు ఇవాళ హైదరాబాద్లో అరగంటకి 4,000 తీసుకుంటారు. నాకు తెలిసిన మియాపూర్లో ఒక వ్యక్తి ఉన్నాడు, చాలా ఫేమస్, యూట్యూబ్లో కూడా వస్తూ ఉంటాడు. అసలు ఒక్క స్లాట్ కూడా ఖాళీ ఉండదండి, రోజుకి 20 స్లాట్స్ చెప్తూనే ఉంటాడు. అన్ని యుఎస్ నుంచి కాల్స్, కౌన్సిలింగ్ ఇస్తూ ఉంటాడు. ఎక్కడ కష్టపడేది లేదు, ఓన్లీ కౌన్సిలింగ్. అంటే వాళ్ళకి మోటివేషన్ ఇవ్వడం. బాధపడద్దు, మీకు ప్రాబ్లం ఉంది, దీన్ని ఇలా మీరు దాటొచ్చు, ఒంటరితనం ఉంది మీకు, మీరు ఏదో అమెరికాలో ఉంటున్నారు, దీన్ని ఇలా దాటొచ్చు, అలా దాటొచ్చు, గ్రూప్ యాక్టివిటీస్ ఉంటాయి, దానికి వెళ్ళండి, దీనికి వెళ్ళండి, ఏదైనా కొత్త పని నేర్చుకోండి, గార్డెనింగ్ నేర్చుకోండి అని మోటివేషన్ ఇవ్వడం. ఎక్కడ మనిషి కష్టపడడం లేదు, ఏం లేదు, జస్ట్ ల్యాప్టాప్ పెట్టేసుకొని జూమ్ కాల్స్ మాట్లాడటం. ఏ పని చేయకుండా, ఏ కష్టపడకుండా, జస్ట్ జూమ్ కాల్స్తో హీజ్ అర్నింగ్. హీజ్ ఏ సైకాలజిస్ట్. ఏ వింతగుంది, మీకే ఆశ్చర్యం వేసి, అదే మరి గురువు అంటేనే అది కదా, వేరే వాళ్ళని గైడ్ చేయడం. కష్టపడేవాడు శని, పగలు రాత్రి కష్టపడేవాడు శని. అస్సలు కష్టపడకుండా అవతల వాడి నుంచి, డిప్రెషన్ నుంచి బయటకు తీసుకొచ్చేవాడు గురువు. విపరీతమైన డబ్బు గురువు దగ్గర ఉంటుంది, శని దగ్గర చాలా తక్కువ ఉంటుంది. శని దగ్గర బేసిక్స్, ఆ రోజుకి సరిపడే అంత ఉంటుంది అంతే. గురువు దగ్గర పైసలు, డబ్బే డబ్బు. సో ఇప్పుడు తులారాశి వాడు ఈ 3 నెలలు గైడ్ చేస్తాడు. ఈజ్ గోయింగ్ టు గైడ్ పీపుల్. ఫర్ ఎగ్జాంపుల్, మీరున్నారు, మీ దగ్గరికి ఎవరో వచ్చారు, సార్ నా దగ్గర బాగా డబ్బులు ఉన్నాయి, ఏ బిజినెస్ పెట్టాలి చెప్పండి కాస్త మనీ గారు. గైడ్ చేస్తారు, ఇలా ఇది చేయండి అంటే అప్పుడు ఆయన పెట్టి ప్రాఫిట్స్ వస్తాయి. ఆయన ఏ ఆలోచన లేకుండా పెట్టేస్తే మొత్తం మునిగిపోతాయి కదా. ఆలోచననే కదా కావాలి. సో ఇక్కడ తులారాశి వాళ్ళు 3 నెలలు కష్టపడరు, అవతల వాళ్ళని కష్టపెడతారు వాడి మంచి కోసం. ఆరోగ్యం కూడా మీరు ఒక ఏది పడితే అది తినడం కాకుండా డైటీషియన్, న్యూట్రిషన్ ఎక్స్పర్ట్ దగ్గరికి వెళ్ళి రాయించుకొని రండి. ఏదో యూట్యూబ్లో చూసి తినడం కాదు, ప్రాపర్ డైటీషియన్ కన్సల్టేషన్. ఎంత పెద్ద హీరోయిన్ అయినా, సమంత అయినా, ఇలియానా అయినా డైటీషియన్ దగ్గరికి వెళ్తారు, రాయించుకొని వస్తారు, సప్లిమెంట్స్ ఇవి అవి తర్వాత తీసుకుంటారు. సో ఇది పాయింట్. స్టాప్ వర్కింగ్ హార్డ్ అండ్ డివైజ్ ఏ ప్లాన్ ఆర్ గెట్ ఏ ప్లాన్ కన్సల్టెడ్. అంటే ఒక ప్లాన్ వేసుకోవండి, లేకపోతే ఎవరైనా అడిగి తెలుసుకోవండి. అలా ముందుకు వెళ్తే మీకు సక్సెస్. మీ తెలివితేటలు ఇంకా దాన్ని పక్కన పెడితే మంచిది. అప్పుడప్పుడు మన తెలివితేటలు పక్కన పెట్టేయాలి, పనికిరావు, మొత్తం ఫెయిల్ అయిపోతాయి. ఇప్పుడు ఆ సమయమే. సో కష్టాల్లో ఉన్న వాళ్ళు వేరే వాళ్ళని నమ్ముకుంటే బెటర్, మంచి స్థితిలో ఉన్నవారు వేరే వారిని గైడ్ చేస్తే బెటర్. ఆరోగ్యం బాగానే ఉంది, ఏ ఇబ్బంది లేదు. ఇలా చేస్తే మీకు జాబ్ వచ్చే అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి, ఎక్కువ. హై రేట్ ఆఫ్
జాబ్ సక్సెస్. సో జాబ్ లేదు, జాబ్ రావట్లేదు, అబ్బా చాలా ఇబ్బంది, 3 సంవత్సరాల నుంచి జాబ్ లేదు, ఇప్పుడు వస్తుంది. దెర్ ఈస్ ఎ వెరీ గుడ్ ఛాన్స్ జాబ్ వచ్చేస్తుంది. సరే ఇప్పుడు రెమెడీస్ చెప్దాం. కొంతమంది జాతకం బాగోదు, తులారాశులు, ఏ రాశులైనా, వాళ్ళు ఏం చేయాలి సార్, ఏది చేసినా కలిసి రావడానికి? ఫస్ట్ జాతకం బాగాలేకపోతే ఏం చేయాలంటే అన్నీ ఆపేయాలి. ఇండైరెక్ట్లీ హీఈస్ గెయినింగ్ ఫ్రమ్ హెల్పింగ్ అదర్స్. వేరే వాడికి సాయం చేయడం వల్ల వీడు లబ్ధి పొందుతున్నాడు, కష్టం అయితే లేదు. తర్వాత పెళ్లి సంబంధాలు కూడా లేడీస్కి ఎస్పెషల్గా మంచి పెళ్లి సంబంధాలు రావడం జరుగుతుంది. తర్వాత మోటివేషన్ మాత్రం ఇస్తాడండి చాలా మందికి, అదైతే చెప్పగలుగుతారు. విపరీతమైన మోటివేషన్ చాలా మందికి ఇవ్వగలుగుతాడు. మీరు ఏమి బాధపడొద్దు, మీ పూర్వజన్మ నుంచి కూడా మీకు సహాయం అందుతుంది, దేవుడున్నాడు. ఎంత అసలు ఏమి చెప్పాలి, ఎక్కడ చెప్పాలి, ఎలా చెప్పాలి, పర్ఫెక్ట్ గైడ్ చేస్తాడండి జనాల్ని. ఇప్పుడు నువ్వు బిజినెస్ పెట్టాలి, ఏ బిజినెస్ పెడితే బాగుంటుంది నీకు? నువ్వు యూట్యూబ్ ఛానల్ పెడతావా, వాచ్ బిజినెస్ పెడతావా, నువ్వు ఏది పెడితే నీకు బాగా కలిసి వస్తుంది, కరెక్ట్ చెప్తాడు. తర్వాత ఇదంతా కారణానికి విజన్, ముందు చూడగలగడం. సో కన్సల్టెన్సీ, బేసిక్గా కన్సల్టెన్సీ ఉన్న వాళ్ళకి చాలా మంచి సమయం. జాబ్ చేస్తున్న వాళ్ళు కూడా ప్రయత్నాలు ఆపేసి ఏ పెద్ద గురువు దగ్గరికి వెళ్ళి నా జాబ్ రావట్లేదు, ఏం చేస్తే జాబ్ వస్తుంది, కోచింగ్ సెంటర్ మారాలా, ప్రిపరేషన్ చేసే ప్రయత్నం సరిగ్గా లేదు, ఎలా ప్రయత్నం చేయాలి, ఏ మాక్ టెస్ట్ తీసుకోవాలి, అంటే మొత్తం ప్లాన్ మార్చడం. జాబ్ ఎవరికైతే రావడం లేదో మొత్తం ప్లాన్ మార్చేయండి, రెజ్యూమే మార్చేయండి, తర్వాత అప్లై చేయండి. కష్టాన్ని ఫస్ట్ ఆపేయాలి. తులారాశి వాళ్ళు ఈ 3 నెలలు పని చేయకూడదు, విజన్ వేసుకోవాలి, ప్లాన్ వేసుకోవాలి, అప్పుడు మీకు మీ జాబ్ వస్తుంది. నువ్వు ఏం తినాలన్నా అడిగిరా, నువ్వు ఏ జాబ్కి ప్రయత్నం చేయాలి, ఎలా చేయాలి అడిగిరండి. ఆరోగ్యం కూడా ఎలా కాపాడుకోవాలి తెలుసుకోండి. సో ఫస్ట్ రెమెడీ ఏంటంటే మీరు ఏదైతే చేస్తున్నారో అది ఆపేయండి, మీ తెలివితేటలు వాడొద్దు. మీకన్నా 10 రెట్లు ఇంటెలిజెంట్ పర్సన్ దగ్గరికి వెళ్ళండి, అది చాలా ఇంపార్టెంట్. సో అది. తర్వాత గురువారం రోజు మీరు అరటి పండు, గురువు ఉత్తమ స్థితిలో ఉన్నాడు కాబట్టి అరటి పండు దానం చేయండి. అలా చేస్తే మీకు మంచి గురువు దొరుకుతారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, డోంట్ థింక్ నెగటివ్, బీ ఓన్లీ పాజిటివ్. పాజిటివ్ ఉంటేనే జీవితంలో సక్సెస్ వస్తుంది, లేకపోతే చాలా ప్రాబ్లం వస్తుంది. వద్దు, దాన్ని మీరు ఫేస్ చేయలేరు, కూర్చొని ఏడవాల్సి వస్తుంది. ఏది చేయకపోయినా పర్లేదు, పాజిటివ్గా ఉంటే చాలు. అన్నీ చేసి నెగిటివ్గా ఉన్నా కూడా మొత్తం పోతుంది. ఈ 10 రూపాయలు కూడా మిగిలవు. ఎంత బాధ అంటే చెప్పండి. ఒకడు మిమ్మల్ని కొండెక్కిచ్చి అక్కడి నుంచి తోసేస్తే మీకు ఎలా ఉంటుంది చెప్పండి? మీకు 100 రూపాయలు ఇస్తానని చెప్పి ఆ కొండెక్కిచ్చి అక్కడి నుంచి తోసేస్తాడు, మీరు నెగిటివ్ ఆలోచన ఉంటే. చూడండి ఎంత దారుణం. నెగిటివ్ ఉన్నంత డిస్ట్రక్షన్ ఫోర్స్ దేనికి లేదు. ఇక్కడి నుంచి తోస్తే ఏమవుతుంది? ఏం కాదు. కొండెక్కిచ్చి అక్కడి నుంచి తోస్తే కదా. నెగిటివ్ ఆలోచించేటప్పుడు ఎప్పుడు అది జరుగుతుంది. ముందు మొత్తం సంపాదిస్తాడు, తర్వాత మొత్తం పోతుంది. బాగా ఫుల్ సంపాదించేస్తారు, అన్నీ వచ్చేస్తాయి. తర్వాత ఒకటే రోజు మొత్తం మునిగిపోతుంది. అలా 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 అన్నీ మొత్తం పోతాయి. ఆస్తులు, అంతస్తులు, భార్య వదిలేసి వెళ్ళిపోతాయి. చాలా మంది చూస్తుంటే అన్నీ జరుగుతాయి. ఇదే నెగిటివ్. నువ్వు నెగిటివ్ ఆలోచించడం ఒకటి, నెగిటివ్ చేయడం ఒకటి. నెగిటివ్ ఆలోచిస్తేనే భయం వేస్తుంది. ఇంకా నువ్వు నెగిటివ్ చేసావంటే అసలు చిప్ప కూడా మిగలదు చివరికి. అదే చెప్తున్నా. సో బీ వెరీ కేర్ఫుల్. అది అట్టి పండ్లు డొనేట్ చేస్తూ ఉండండి ఎప్పటికప్పుడు. అసలు ఎవడైనా నెగిటివ్ ఉన్నాడంటే జీవితాంతం అట్టి పండ్లు డొనేట్ చేయాలి. వాడైతే మెల్లిమెల్లి మార్పు వస్తుంది వాళ్ళు. అట్టిపండు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నెగిటివ్ పీపుల్ ఎక్కువ అయిపోయారు భూమి మీద చాలా మంది. అది సక్సెస్ లేకపోవడానికి కారణం అది. సో బీ పాజిటివ్. అసలు మీకు చాలా మందికి తెలియని విషయం ఏంటంటే పెళ్లి కాకపోవడానికి మెయిన్ రీజన్ గురువు. గర్ల్ ఫ్రెండ్ లేకపోవడానికి మెయిన్ రీజన్ గురువు.
గురువు ఈజ్ వెరీ ఇంపార్టెంట్. గురువు అంటే మళ్ళీ పాజిటివిటీ. పాజిటివ్ ఉన్నాడుగా జాబ్ వస్తుంది, డబ్బులు వస్తాయి, గర్ల్ ఫ్రెండ్ వస్తుంది, భార్య వస్తుంది. సో బీ వెరీ కేర్ఫుల్ అండ్ ఆల్వేస్ డిస్ట్రిబ్యూట్ బనానాస్. నమస్కారం అండి, నా పేరు అవినాష్ దాస్, ప్రముఖ జ్యోతిష్య వాస్తు ఎక్స్పర్ట్. ఇవాళ నేను మీకు ఈక్షన్ ఆస్ట్రో వాల్ క్లాక్ గురించి చెప్దాం అనుకుంటున్నాను. దీంట్లో మీరు తిథి, వారం, నక్షత్రం ఇవన్నీ చూడొచ్చు. దీంతో పాటు అమృత ఘడియలు, వర్జ్యము, యమగండం, రాహుముహూర్తం, దుర్ముహూర్తం, రాహుకాలం ఇవన్నీ చూడవచ్చు. ఈ వైదికమైన వాచ్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ఇండియా అండి. ఇలాంటి వాచ్ సౌత్ ఇండియాలో ఇప్పుడు దాకా రాలేదు. 2 తెలుగు రాష్ట్రాల్లో కాకుండా కర్ణాటక, తమిళనాడు, కేరళ మీకు అన్ని భాషల్లో ఇవి దొరుకుతాయి. మీరు మీ రోజువారీ జీవితంలో ఏ కార్యక్రమమైనా, పెళ్లి కావచ్చు, బారసాల కావచ్చు, జాబ్ కావచ్చు, బిజినెస్ కావచ్చు, దీంట్లో మీరు టైం క్యాలిక్యులేట్ చేసుకొని చూసుకోవచ్చు. అదే మంచి విశ్లేషణ అందించారు గురుగారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.